ఎంతో అభివృద్ధి ప్రదంలో నడుస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ని కొన్ని రాజకీయ శక్తులు రాజకీయాల కోసం విడదీయాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని విడదీసినట్లయితే ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు ఏమిటనేది ఆలోచించే పరిస్థితిలో కేంద్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాన్ని విడదీయటం వల్ల ఎంతో మందికి నిరుద్యోగము వెల్లువెత్తుతుంది. ఉద్యోగ అవకాశాలు ఉండవు. మరి ఆంధ్ర రాష్ట్రం పెద్ద రాష్ట్రంగా ఉండడం వల్లే కేంద్రం నుంచి ప్రపంచ బ్యాంక్ నుంచి ఎన్నో నిధులు తెచ్చాము. సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందింది, ఐటీ అభివృద్ధి చెందింది. హైదరాబాద్ని కేంద్రంలోనే రెండో బిగ్గెస్ట్ రాజధానిగా చూస్తూ ఉన్నారు. అలాంటి రాజధానికి బిగ్గెస్ట్ రాజధానిగా చూడటం బట్టే హైదరాబాద్కి మళ్ళీ కొత్తగా ఇప్పుడు 2,13,000 కోట్ల రూపాయలు ఐటీ కేటాయించారు. మరి వీటన్నిటి మీద ఇప్పుడున్న విద్యార్థులకి ఎంత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కేంద్రం మరి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ విద్యార్థుల భవిష్యత్తు మరి వాళ్ళకి ఉద్యోగాల అవకాశాల గురించి కేంద్రం ఏం సమాధానం చెప్తుందో దానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి ఎన్నో నిధులు తెచ్చి మరి ప్రాజెక్టులు కానీ నదుల అనుసంధానం కానీ జరుగుతూ ఉంది. 3 ప్రాంతాల యొక్క నదుల్ని అన్ని ప్రాంతాలకి కొత్తగా నదుల్ని ప్రాజెక్టులు కట్టి మరి ఏర్పాటు చేస్తున్న ఈ సందర్భంలో మరి రాష్ట్రాన్ని విడదీస్తే ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే కొత్తగా కట్టేయన్నీ కూడా మూలన పడిపోయి వ్యవసాయానికి నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది. ప్రాజెక్టులన్నీ మూలన పడిపోతాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడా మన అందరి మీద అప్పుల భారం పడిపోతూ ఉంది. మరి వరల్డ్ బ్యాంక్ నిధులు కూడా అప్పుల భారం పడిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రాన్ని విడదీయటం సమంజసం కాదు. విద్యార్థుల తరఫున మేమందరం కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి కేంద్రం ఆలోచించాలి. సమైక్య రాష్ట్రంగానే ఈ రాష్ట్రాన్ని కొనసాగించాలి. ఖబర్దార్ విద్యార్థుల జోలికి రావద్దు. విద్యార్థుల మనసుని గాయపడుతూ ఈ రాష్ట్రాన్ని విడదీయడానికి ప్రయత్నం చేద్దని చెప్పేసి సోనియా గాంధీ గారికి ఏఐసీ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్న విద్యార్థుల తరఫున అని చెప్పేసి ఇది మూలంగా ఈరోజు ఈ మీడియా ద్వారాగా గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ నేను 3 ప్రశ్నలు అడగదలుచుకున్నానండి. ఈరోజు స్టేట్ 50 డేస్ నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితేనేమి, ఎన్జిఓస్ అయితేనేమి, లెక్చరర్స్ అయితేనేమి, ప్రతి ఒక్క మానవుడు, కార్మికుడు అయితే, కర్షకుడు అయితే ఎవరైనా స్ట్రైక్ చేస్తారు. మా గోడు, మా వినపం మా సెంట్రల్ గవర్నమెంట్ సోనియా గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ అలాగే యూనియన్ క్యాబినెట్ వాళ్ళు కానీ వినపడలేదన్నది ఫస్ట్ ప్రశ్న అండి. సెకండ్ది, ఈ రోజు జగన్ గారి జేఏసీ యాక్షన్ ప్రకారంగా రిలీజ్ అవడం కానీ, అలాగే స్టేట్ బైఫర్కేషన్ కానీ, అలాగే క్యాబినెట్ మినిస్టర్ రిజైనేషన్ కానీ దీని మీద గవర్నమెంట్ స్పందించాలని మేము అడుగుతున్నాం అండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నిన్న 6 ఎంపీలు రిజైన్ చేశారండి. 6 ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నామండి. వాళ్ళు విశాఖపట్నం ఎంపీలు అయితేనేమి, అలాగే ఏలూరు ఎంపీ అయితేనేమి వీళ్ళందరూ రిజైన్ చేశారండి. వాళ్ళతో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా రిజైన్ చేసి వాళ్ళ పదవులకు రిజైన్ చేసినట్టయితే మేము చాలా ఆనందిస్తామండి. వాళ్ళకి ఇంకా నైతికంగా రూల్ చేసే కానీ, ప్రజల మీద కమాండ్ చేసే కానీ వాళ్ళకి ఇది లేదండి. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ మోరల్ రైట్స్ లేవండి. సో ఈ ఒక 3 ప్రశ్నలు మేము ఈరోజు బంద్ జరిపినందుకు స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి కానీ, అలాగే ఎంప్లాయీస్ కమ్యూనిటీ నుంచి కానీ, అలాగే హోల్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మేము ఈ 3 ప్రశ్నలు మేము చేస్తున్నామండి. మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు మేము బంద్ చేసినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ, అలాగే ఎంప్లాయీస్ ఆంధ్ర యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ప్రతి స్టూడెంట్ కమ్యూనిటీ ఫస్ట్ స్టేట్ బైఫర్కేట్ అయితే నష్టపోయింది స్టూడెంట్ ఒకరేనండి. ఫస్ట్ స్టేట్ కానీ బైఫర్కేట్ అయితే స్టూడెంట్ ఒకరే నష్టపోతాడండి. ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ రోజు లేట్ అయింది, పాలిటెక్నిక్ కాలేజ్ కౌన్సిలింగ్ లేదు. స్టేట్ కానీ బైఫర్కేట్ అయితే స్టూడెంట్ ఒక్కడే ఫస్ట్ నష్టపోతాడు. నెక్స్ట్ ఎంప్లాయీస్ అండి, టీచర్స్ అయితే ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళందరూ అక్కడి నుంచి జాబ్స్ చేయడం కానీ, వాళ్ళకి ఎంప్లాయబిలిటీ కానీ, రిలయబుల్ సోర్స్ కానీ, సో అదంతా స్టూడెంట్స్ ఫస్ట్, నెక్స్ట్ ఎంప్లాయీస్ చాలా మటుకు నష్టపోతారని కోరుతున్నాం అండి. ఈ యొక్క సమ్మె ద్వారాగా, ఈ యొక్క మీడియా ద్వారాగా మేము గవర్నమెంట్కి తెలియజేయడం ఏంటంటే మా గోడు యాంటోనీ కమిటీ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే యాంటోనీ కమిటీ, ఆ కమిటీ అనేది జనాల్లోకి రావాలి. ఆంధ్రప్రదేశ్ మారుమూల రెల్లిబీది కానీ, అలాగే తార్చెట్లపాలెం కానీ, అలాగే విజయనగరం శ్రీకాకుళంలో తిరిగి జనాల యొక్క అభిప్రాయం
తెలియజేస్తుంది. యాంటోనీ కమిటీ శ్రీకృష్ణ కమిటీ కూడా జనాలకు తెలియాలండి. ఆ కమిటీ మనోభావాలు మనుషులు ప్రతి ఒక్కరిని ఒక 2 years చిదంబరం గారు కమిటీ వేసింది. సో దాని మీద కూడా వాళ్ళు ఏంటంటే ఆ రిపోర్ట్ కానీ తీసుకురావాలి. ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క 4 points ని మేము ఏంటంటే యాంటోనీ కమిటీ జనాల్లోకి రావాలి. తాడిచెట్లపాలెం, కంచరపాలెం, ఈ లాసెన్స్ ఇక తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, ఎచ్చర్ల ఇవన్నీ వాళ్ళు తిరిగి జనాల అభిప్రాయం తెలుసుకొని అప్పుడు బైఫర్కేట్ చేస్తే బాగుంటుందని మేము ఆనందిస్తాం. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చొని కిన్లే వాటర్ బాటిల్లో ఈ ట్రావెల్ ఎక్స్పెండిచర్స్ రెవెన్యూకి నష్టాలు తీసుకురావడం కాదండి, జనాల అభిప్రాయం. సో వాట్ కామన్ మ్యాన్ ఇస్ థింకింగ్. కానీ ఒకటి చెప్తానండి, స్టేట్ బైఫర్కేషన్ అంటే ఫస్ట్ నష్టపోయింది స్టూడెంట్, నెక్స్ట్ ఎంప్లాయీస్ అండి. అర్థమైందండి. సో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన మీరు, అలాగే ఈ మీడియా తరఫున ఈరోజు దుర్గానగర్ నాయుడు యూత్ అసోసియేషన్, అలాగే యూనివర్సిటీలో ఈరోజు ఇక్కడ బంద్ జరుగుతుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనివర్సిటీ కమ్యూనిటీ. సో ఐ గ్రేట్లీ థ్యాంక్ యూ. వన్ అండ్ కొంచెం యూత్ అసోసియేషన్ వారు నిర్వహించు ఈ స్ట్రైక్ కి మద్దతు తెలిపిన సోదరిమణులందరికీ ఆహ్వానం. ఆల్ టీచర్స్ రిజిస్టర్ ఆఫీస్ ఎంప్లాయీస్ లో స్ట్రైక్ లో ఉన్నాయండి. జగన్ బెయిల్ కి రెస్పాండ్ అయిన కేంద్ర ప్రభుత్వం మన సమైక్యాంధ్ర పిలుపుకి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? 6 ఎంపీలు రిజైన్ చేశారు. సీమాంధ్ర కేబినెట్ మినిస్టర్లు, మన నాయకులు, మంత్రులు ఏం చేస్తున్నారు? కేంద్ర యూనియన్ మినిస్టర్స్ అందరికీ ఆవేదన, మన ఆందోళన వినపట్లేదా? లోక్సభ, రాజ్యసభలో బిల్ చేయడానికి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అగైన్స్ట్ డివైడింగ్ ఆంధ్ర, వీ వాంట్ యునైటెడ్ ఆంధ్ర. పురంధేశ్వరి గారు ఏం చేస్తున్నారు? ప్రత్యేకించి మన రాష్ట్ర నాయకులందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. మాజీ ఎంపీ కూడా ఏం చేస్తాడు? మాజీ ఎంపీ సీఎం ఎందుకు మాట్లాడట్లేదు? బొత్స ఏమయ్యాడు? పల్లవరాజు, కావూరి, పురంధేశ్వరి, పనపాక లక్ష్మి, సేలం, కిల్లి కృపారాణి, ముఖ్యంగా చిరంజీవి, కిషోర్ చంద్రదేవ్, పసుపులేటి బాలరాజు, వీళ్ళందరూ ఏమయ్యారు? ఇంట్లో దాగున్నారా? దిగ్విజయ్ సింగ్ ఎవడు? షిండే ఎవడు? మనల్ని విడగొట్టడానికి వీరప్ప మొయిల్ ఎవడు? యాంటోనీ కమిటీ ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఖర్చు భరిస్తుంది ఎవరు? ఎన్ఆర్ఐ, నారాయణ, గీతం, శ్రీ చైతన్య ఇంట్లో బయట బోర్డులు పెట్టి అన్యాయంగా క్లాసులు జరుపుతున్నారు. దయచేసి వీళ్ళందరికీ మద్దతు తెలపాలని కోరుతున్నాం. కేసీఆర్ మాట్లాడుతున్నది ఏమిటి? దేశంలో హైదరాబాద్ 5వ పెద్ద నగరంగా ఉందంటే దానికి కారణం ఎవరు? మన సమైక్యాంధ్రంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు డెవలప్ అయిందని చెప్తున్నాం. ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఇన్ఫ్రా నిజాం అభివృద్ధి చెందిందా? నిజాం టైంలో అభివృద్ధి చెందిందా? ఇప్పుడు అభివృద్ధి చెందిందా? వాళ్ళ డెవలప్మెంట్ కారణం ఎవరు? వాళ్ళకి ఇండస్ట్రీస్ తెచ్చింది ఎవరు? ఖబర్దార్ తెలంగాణ వాదులారా, జై సమైక్యాంధ్ర.